పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలి ఎక్కడ చూసినా భూమి ఆయనకు పలహారం. ఆశయం విధ్వంసం, పైశాచిక ఆనందం, ప్రజలందరినీ హింసించడం. లక్ష్యం 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ. నేను అందుకే జగన్కి ఆహారం ఇసుక గనులు, నీరు మద్యం, పలహారం భూమి, ఆశయం విధ్వంసం, పైశాచిక ఆనందం, ప్రజల్ని హింసించడం, లక్ష్యం 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ. ఈ 6 పాయింట్స్ పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ ఈరోజు ఒక్క సబ్జెక్ట్ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే మేము చాలా సబ్జెక్ట్స్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు మనం చూస్తే నెక్స్ట్ ఇసుకాసురుడు 40,000 కోట్ల దోపిడీ. నేను ఈ టైటిల్ కూడా ఎందుకు చెప్పానంటే, ఒక మనిషి సహజ వనరులు కూడా ఏ విధంగా మింగేస్తున్నాడో ఇది ఒక ఉదాహరణ. ఎన్ని వైలేషన్స్ ఉన్నాయో, భూమి మీద ఎన్ని వైలేషన్స్ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో అన్ని వైలేషన్ చేస్తూనే ఉన్నాడు. అంటే లెక్కలేనితనం, అడిగేవాడు లేడనే ధీమా, ఏదైనా పర్వాలేదనే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. చాలా నీచంగా, చాలా దుర్మార్గంగా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చాడు. మనం ఏంటంటే ముఖ్యంగా ఇసుకతో లబ్ధి పొందే రంగాలు కానీ, ఇసుక ఏ విధంగా వస్తుందో రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా కూడా ఆలోచించుకోవాలి. 70 నదులు పైన మనకున్నాయి. రాష్ట్రంలో సమృద్ధిగా ఇసుక ఉంది. ఇసుక అనేది సహజ సంపద, నేచర్ మనకిచ్చే వరం. ఎందుకంటే మట్టి అంతా కూడా ఒండ్రు మట్టిగా తయారు కావడం, ఆ మట్టి అంతా నీళ్ళలో రావడం, ఆ నీళ్ళలో వచ్చి ఫిల్టర్ అయ్యి ఇసుకగా తయారు కావడం, ఆ ఇసుక నిర్మాణ రంగాలకు కానీ